హలో ఆల్, వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. అరుణాచలం పార్ట్ 2 వీడియోకి కంటిన్యూషన్ అండి ఇది. మీరు పార్ట్ 19 పార్ట్ 2 చూసారా? నిన్న నైట్ దర్శనం చేసుకొని ఫుడ్ వెతుక్కొని తిని రూమ్కి వెళ్ళి పడుకునేసరికి మిడ్ నైట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లేచి రెడీ అయ్యి స్టార్ట్ అయ్యాము. మేము ఇవాళ ఫస్ట్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాము. లోపల ఫోన్స్ నాట్ అలౌడ్, అందుకే లోపల ఏమీ షూట్ చేయలేదు. కానీ లోపల ఎంత ప్రశాంతంగా ఉందో మాటల్లో చెప్పలేము. ఎవరైనా సరే ఆ ప్రశాంతతను స్వయంగా ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది అర్థమవుతుంది. మేము అరుణాచలం మొన్న నైట్ రీచ్ అయ్యాము. నిన్న నైట్ దర్శనం చేసుకున్నాము. మేము అరుణాచలం ఇప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్ళాము, డేట్స్తో పాటు టైము, రూట్తో సహా డీటెయిల్డ్గా పార్ట్ 1లో చెప్పాను. అలాగే గిరివలయం మొత్తం పార్ట్ 2లో చూపించాను. అరుణాచలం నుంచి చిదంబరం అప్రాక్సిమేట్గా 142 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ స్ఫటికలింగం ఉంటుంది. నాకు చాలా ఇష్టం, కానీ వెళ్ళడం కుదరలేదు. నెక్స్ట్ టైం ఎవరైనా అరుణాచలం ప్లాన్ చేసుకుంటే తప్పకుండా చిదంబరం కూడా వెళ్ళండి. మొత్తానికి అలా అరుణాచలం నుంచి రిటర్న్ అయిపోయాము. ఇంటికెళ్ళిపోవాలి అనుకున్నాము, కానీ అరుణాచలం నుంచి కంచి 113 కిలోమీటర్లు ఉంది. చిదంబరం ఎలాగూ వెళ్ళడం కుదరలేదు. అట్లీస్ట్ కంచి కామాక్షి అమ్మవారిని దర్శించుకుందామని అనుకున్నాము. అందుకే కంచి స్టార్ట్ అయ్యాము. కంచి రీచ్ అయ్యే లోపల కంచి కామాక్షి అమ్మవారి గుడి గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకుందాము. కంచి అనగా మొలచూల వడ్డానం అని అర్థం. పద్మాసనంలో కూర్చున్న అమ్మవారి ఆలయాన్ని ఒకప్పుడు లలిత కామకోటి నాయకి క్షేత్రంగా పిలిచేవారు. భండాసురుడు అనే రాక్షస సంహారం తర్వాత త్రిపుర సుందరి ఈ ఆలయంలో స్థిరపడింది. బంగారు కామాక్షి కుడి చేతిలో చిలకను అలంకరించిన రెండు చేతులతో అసలు బంగారు విగ్రహం కనిపించింది. దీనిని దండయాత్ర శిథిలాలు నివారించడానికి బంగారు కామాక్షిని ప్రస్తుత పంచలోహ విగ్రహంతో మార్చారు. ఇప్పుడు బంగారు దేవత తంజావూరులోని పశ్చిమ మాసి వీధిలో శ్యామశాస్త్రి ఆధ్వర్యంలో ప్రత్యేక మందిరంలో నివసిస్తోంది. ఇది 5 ఎకరాల స్థలంలో 4 విశాలమైన గోపురాలతో ఒక పెద్ద తటాకముతో విస్తరించబడింది. ఈ దేవాలయంలో గర్భగుడి ఎదుట గాయత్రి మండపం, అరూపలక్ష్మి, స్వరూపలక్ష్మి విగ్రహాలు ఉన్నాయి. అమ్మవారి విగ్రహం ముందు ఉగ్రరూపం నుండి శాంతపరచడానికి జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు స్థాపించిన శ్రీచక్ర యంత్రం ఉంది. కామాక్షి దేవత ప్రధాన దేవత. ఇది అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. అమ్మ ఆదిశంకరాచార్యులు ఈ కామాక్షిదేవి ఆలయంలో శ్రీచక్రాన్ని ఆ మందిరంలోని తొట్టెలాంటి నిర్మాణంలో స్థాపించారు. ప్రధాన దేవత కామాక్షి విగ్రహం పద్మాసనంలో కూర్చొని ఉంది. ఇది సాంప్రదాయిక నిలబడి ఉన్న భంగిమకు బదులుగా శాంతి, శ్రేయస్సును సూచించే యోగ భంగిమ. కామాక్షి దేవత తన 2 చేతులతో చెరుకుగడ, చిలుకను, పాషా అంకుశాన్ని, 5 పువ్వుల గుత్తిని ధరించి ఉంటుంది. అమ్మవారి నాభి భాగం ఇక్కడ ఉందని ప్రతీతి. అమ్మవారిని ఈ ఆలయంలో పరబ్రహ్మ స్వరూపిణిగా పూజిస్తారు. శివుడిని వివాహం చేసుకోవడానికి కామాక్షి దేవత ఇసుకతో చేసిన శివలింగంతో మామిడి చెట్టు కింద తపస్సు చేయగా శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై పార్వతీ దైవిక రూపమైన కామాక్షి దేవతను వివాహం చేసుకున్నాడు. కాంచీపురం పాలార్ నది ఒడ్డున ఉంది. కాంచీపురం చీరలకు, దేవాలయాలకు ప్రసిద్ధి. కంచి పట్టణంలో పంచభూత క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన ఏకాంబరేశ్వర దేవాలయం, కంచి కామాక్షి దేవాలయం, ఆదిశంకరాచార్యుడు స్థాపించిన మూలాంనాయ కంచి శంకర మఠం ఉన్నాయి. భారతదేశంలో గల సప్తమోక్షపురాలలో శ్రీ కాంచీ క్షేత్రం ఒకటి. కంచి మోక్ష విద్యకు మూలపీఠం, అద్వైత విద్యకు ఆధారస్థానం. పరమ పూజ్యులైన ఆదిశంకర భగవత్పాదులు దేహ విముక్తి పొందిన పుణ్యస్థలం. కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర దేవాలయం పంచభూత క్షేత్రాలలో ఒకటి. కామాక్షి విలాసం అనే ఇతిహాసం ప్రకారం ఇక్కడ అమ్మవారు శక్తి అంతా గ్రహించి మన్మధునిలో ఆవహింపజేస్తుందని, మరో ఇతిహాసం ప్రకారం శ్రీ రాజరాజేశ్వరి ఆసనంలో ఉండడం వల్ల ఈ అమ్మవారు సృష్టిలో ఉండే అన్ని శక్తుల మీద తన ప్రభావం చూపుతుందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు చాలా ఉగ్రతతో ఉండి బలులు తీసుకుంటూ ఉంటే ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత తగ్గించే శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. శ్రీచక్రానికి
సమయానికే పూజలు జరుగుతాయి. భగవత్ శ్రీ ఆదిశంకరాచార్యులు కామాక్షి అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం విడిచి వెళ్ళొద్దని అభ్యర్థించిన కారణంగా ఉత్సవ కామాక్షి ప్రాంగణంలోనే ఉన్న శ్రీ ఆదిశంకరాచార్యులు అనుమతి తీసుకొని ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుంది. గోపృష్ఠ భాగం అమ్మవారి వైపు ఉంచి గోపూజ చేస్తారు. గోపూజ చేసిన తరువాత అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలగించి హారతి ఇస్తారు. మనం అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు. శ్రీ కామాక్షిదేవి ఆలయానికి పొద్దున్నే 5 గంటలకు వెళితే గోపూజ చూడవచ్చు. సంతానం కావాలన్నా, వివాహం కావాలన్నా పౌర్ణమి అమావాస్యల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు, అర్చనలు జరుగుతాయండి. ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపం, అందుకని అమ్మవారికి 3 సార్లు అభిషేకం చేస్తారు. పరమేశ్వరుడికి కాశీ ఎలాగో అమ్మవారికి కంచి అలాగా అని చెబుతుంటారు. మొత్తానికి అవి అండి కంచి కామాక్షి అమ్మవారి ఆలయ విశేషాలు. అరుణాచలం పార్ట్ 1లో మేము వెల్లూరులో గోల్డెన్ టెంపుల్ మిస్ అయ్యాము అని చెప్పాను కదా, అలాగే ఇక్కడ అంటే కంచిలో ఏకాంబరేశ్వర స్వామి వారి గుడిని కూడా మిస్ అయ్యాము. కానీ ఆ గుడి గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాము. మీరు వెళ్తే మాత్రం తప్పకుండా చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది ఈ గుడి కూడా. సంవత్సరం మొత్తంలో ఒక్కటే మామిడి చెట్టుకి ఒక్కసారి మాత్రమే 4 రకాల మామిడికాయలు కాసే చెట్టు ఈ గుడిలోనే ఉందండి. ఈ ఆలయ పురాణ కథ చెప్పుకుందాము. ఫస్ట్ పార్వతమ్మ శివయ్యని వివాహం చేసుకోవడానికి ఇక్కడ సూది లాంటి ఒక ఆయుధం మీద తాను ఒంటి కాలు పైన నిలబడి తపస్సు చేసి స్వామిని ప్రసన్నం చేసుకొని వివాహం ఆడారట. ఒకసారి పార్వతి అమ్మవారు స్వామివారి కళ్ళు మూశారట. సూర్యచంద్రుల్ని కన్నులుగా కలిగిన స్వామివారు అలా మూయడం వల్ల మొత్తం సృష్టి అంతా చీకటైపోతుందట. అది ఒక దోష రూపంలో అమ్మకి అంటుకుంటుంది. ఈ దోషం పోవాలంటే నువ్వే భూమి మీదకు వెళ్ళాలి అని స్వామివారు కొన్ని అస్త్రాలని శస్త్రాలని ఇచ్చి, నువ్వు ఇవి తీసుకెళ్లిన తర్వాత ఇవి ఎక్కడైతే యాక్టివేట్ అవుతాయో అక్కడ తపస్సుని ప్రారంభించు అని చెప్పారట. అలా అమ్మ మొత్తం తిరుగుతూ ఉండగా కాంచీపురంలో అడుగు పెట్టగానే, అంటే ఇప్పుడు ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో అడుగు పెట్టగానే అమ్మకి ఇచ్చిన శస్త్రాలు, అస్త్రాలు, మంత్రాలు అన్నీ యాక్టివేట్ అవుతాయట. ఇక అమ్మవారు ఇక్కడ ఒక మామిడి వృక్షాన్ని ఎంచుకొని దాని కింద తపస్సు చేస్తూ కూర్చున్నారట. అయితే స్వామి కోసం తపస్సు చేయాలంటే స్వామి రూపం కావాలి కదా. ఆయన ఎప్పుడైతే మళ్ళీ కటాక్షిస్తారో అప్పుడే అమ్మ మళ్ళీ వెళ్ళగలుగుతుంది. అలా కొన్ని ఏళ్ల పాటు తపస్సు చేసినటువంటి వృక్షమే ఈ మామిడి చెట్టు. మేము గుడికి వెళ్ళలేదని చెప్పాను కదా, ఫోటో అటాచ్ చేస్తున్నా, ఇక్కడ చూడండి. అమ్మ ఈ చెట్టు కిందే స్వామివారి కోసం తపస్సు చేశారట. ఇక్కడ వేదవతి నది ఒడ్డున ఉంది ఇది. ఆ నది ఒడ్డున ఉండే ఇసుక అంతటినీ కూడా, ఆ సైకతాన్ని అంతటినీ కూడా తీసుకొని ఒక శివలింగ రూపంలో చేసుకుందట. అయితే స్వామివారు అమ్మని పరీక్షించాలి అని ఆ నది ప్రవాహాన్ని గంగగా మార్చి పైనుంచి ఒక కుంభవృష్టిలా కురిపిస్తారట. నీళ్లు పడితే లింగం కరిగిపోతుంది కదా, అందుకని వెంటనే అమ్మ స్వామివారిని గట్టిగా కౌగిలించుకుంటుందట. ఏంటి స్వామి ఇది, నన్నెందుకు ఇలా పరీక్షిస్తున్నారు, ఇంకా నాపైన జాలి కలగలేదా, ఇంతగా నీకోసం పరితపిస్తున్నా అని అన్నారట అమ్మవారు. స్వామివారి లింగాన్ని కౌగిలించుకున్నప్పుడు అమ్మవారి శరీర ముద్రలు ఆ సైకత లింగం మీద పడ్డటువంటి ముద్రలు ఇప్పటికీ గర్భాలయంలో ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళు కళ్ళతో స్పష్టంగా చూడగలుగుతారట. ఇక్కడ ఉన్నది పార్థివలింగం, సైకతలింగం కాబట్టి స్వామివారికి పంచామృతాలతో నీళ్లతో అభిషేకాలు ఉండవు. మల్లె నూనెతో ఈ లింగానికి అప్పుడప్పుడు అభిషేకం చేస్తారు. అమ్మవారు తపస్సు చేసిన మామిడి చెట్టు కిందే వారిరువురు వివాహం చేసుకున్నారు. ఇందాక చెప్పాను కదా, సంవత్సరం మొత్తం ఒకటే మామిడి చెట్టుకి ఒకసారి మాత్రమే 4 రకాల మామిడికాయలు కాసే చెట్టు ఈ గుడిలోనే ఉంది అని. అది ఇదే చెట్టు. ఈ 4 పళ్ళు 4 దిక్కుల్లో ఉంటాయట. ఇవి 4 వేదాలుగా చెప్పబడుతున్నాయి. ప్రస్తుతం ఈ వృక్షం గర్భాలయం ఎదురుగా ఉంటుంది. ఈ ఆలయం లోపల చల్లగా చాలా విశాలంగా ఉంటుంది అని అంటారు. కంచి వెళ్ళే వాళ్ళు ఈ ఆలయాన్ని అస్సలు మిస్ చేయకండి, తప్పకుండా దర్శించండి.
నెక్స్ట్ మనము విష్ణు కంచి గురించి చెప్పుకుందాము. దీన్నే అత్తివరదరాజస్వామి ఆలయం అని కూడా అంటారు. ఇక ఈ ఆలయం విషయానికి వస్తే ఈ ఆలయంలో 100 స్తంభాలున్నాయి. ఈ దేవాలయం ఉన్న ప్రదేశాన్ని విష్ణు కంచి అని పిలుస్తారు. ఈ ఆలయం కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. మామూలుగా ఉత్సవ విగ్రహాల్ని ఊరేగింపుకి తీసుకెళ్తారు కదా, కానీ ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం మాత్రం అస్సలు గర్భాలయాన్ని దాటి బయటికి రాదట. ఈ ఆలయంలో మొదట అమ్మవారిని, తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుంటాము. ఆ తరువాత బంగారు బల్లి, వెండి బల్లిని దర్శించుకుంటాము. ఒకసారి బ్రహ్మకి సరస్వతికి ఒక గొడవ జరుగుతుంది. బ్రహ్మదేవుడు భూలోకానికి వచ్చేస్తారు. అయితే అప్పుడు స్వామివారు ఒక యజ్ఞం చేయాల్సి వస్తుంది. ఏ యజ్ఞానికైనా అమ్మవారు పక్కన ఉండాలి కదా. అమ్మ అనుమతి తీసుకోకుండానే యజ్ఞాన్ని మొదలు పెడతారట. సరస్వతి అమ్మకు కోపం వచ్చి ఒక నది ప్రవాహాన్ని సృష్టించి యజ్ఞాన్ని ఆపాలి అనుకున్నారట. అప్పుడు విష్ణువు ఆ యాగమంటల్లోంచి అత్తివరదరాజస్వామిగా ఉద్భవిస్తారు. అప్పుడు ఆ చుట్టూ ఉన్న మోదుగ వృక్షాలతో స్వామివారి రూపం వస్తుందట. అలా వచ్చిన స్వామివారు బ్రహ్మకి సరస్వతికి మధ్య ఉన్న వివాదాన్ని చల్లబరిచి స్వామివారు ఇక్కడే అత్తివరదరాజస్వామిగా కొలువై ఉంటాను అని చెప్తారట. అలా వచ్చిన స్వామివారి ఆలయ నిర్మాణం జరిగింది. కానీ అప్పట్లో కొంతమంది నవాబులు దాడులు చేయడం వల్ల ఆలయం దెబ్బతిన్నది. అక్కడున్న అర్చకులు స్వామివారి విగ్రహాన్ని ఒక వెండి బాక్స్లో దాచేసి ఒక 40 అడుగుల లోపల భద్రపరుస్తారట. ఆ తర్వాత దాడులు జరగడం వల్ల ఈ విషయం ఎవరికీ తెలియదు. కొన్ని ఏళ్ల పాటు మరుగున పడిపోయింది. ఒకానొక సందర్భంలో ఇక్కడున్న పుష్కరిణిలో నీరంతా లోపలికి అడుగంటుకుపోయి కేవలం నేల మిగులుతుంది. ఆ బాక్స్ బయటపడుతుంది. అప్పుడు అక్కడ ఉండే వాళ్ళకి స్వామివారు కల్లో కనపడి చెప్తారట, తాను ఇక్కడ వరదరాజస్వామిగా కొలువై ఉన్నానని. ఈ విషయం తెలియక ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు కదా. అయితే ఆగమశాస్త్రం ప్రకారం ఒక ఆలయంలో 2 విగ్రహాలకు పూజ చేయకూడదు. కాబట్టి స్వామివారు తాను ఇక్కడే నీళ్ళల్లో ఉంటాను, కానీ ప్రతి 40 ఏళ్లకు దర్శనమిస్తాను అని చెప్పి స్వామివారు చెప్పడం జరుగుతుంది. భక్తుల దర్శనార్థం 40 ఏళ్లకు ఒకసారి నన్ను 48 రోజుల పాటు బయట పెడుతూ ఉండండి, మళ్ళీ నన్ను నీటిలోనే పెట్టేయండి అని స్వామివారు సూచించడంతో అలా స్వామివారిని బయటకి తీస్తారంట. 2019లో చివరిసారిగా స్వామివారిని బయటకు తీశారు. ఇదే అండి కంచి కామాక్షి అమ్మవారి దేవాలయ ప్రాంగణం. ఇదంతా కూడా పుష్కరిణి. మాకు దర్శనం తొందరగానే అయిపోయింది. మేము ఎర్లీ మార్నింగ్ అరుణాచలం నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి రావడానికి ఒక 2 గంటల సమయం అయితే పట్టింది. కానీ దర్శనం చాలా తొందరగా జరిగిపోయింది. అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఇక్కడ నుంచి ఏకాంబరేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలి. కానీ మేము వెళ్ళలేదు. అంతేకాదు ఇక్కడ చిత్రగుప్తుడి దేవాలయం కూడా ఉంది, అది కూడా దర్శించుకోవాలి. కానీ మేము మాత్రము డైరెక్ట్గా కామాక్షి అమ్మవారి గుడి నుంచి అత్తివరదరాజస్వామి గుడికి వచ్చాము. ఇందాక చెప్పాను కదా, ఈ గుడిలోనే బంగారు బల్లి, వెండి బల్లి కూడా ఉన్నాయి. వాటి గురించి ఈ వీడియోలోనే చెప్పాలనుకున్నాను, కానీ వీడియో చాలా లెంతీగా అయిపోతుంది. అందుకని వాటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.